హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుమా రాథోడ్ 123. నేను మీ సుమా రాథోడ్ అండి. ఇవాటి వీడియో ఏంటిదంటే ఫ్రెండ్స్, నేను మా ఆయన కోసం చేయబోతున్న చేపల పులుసు రెసిపీని మీ అందరికీ చూపించబోతున్నానండి. మీరందరూ ఈ వీడియోని చివరి దాకా చూసి నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీ అందరికీ కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్లోకి పెట్టుకోండి. అప్పుడే నా వీడియోస్ మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మా ఆయన చేపలు ఎలా కడుగుతున్నాడు అనేది నేను మీ అందరికీ చూపించబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, మా ఆయన చేపలు ఎలా కడుగుతున్నాడో మీరు కూడా నేర్చుకోండి ఫ్రెండ్స్ చూసి. ఫ్రెండ్స్, మేము ఇలాగ చివరికి ఫిష్ నీసు వాసన రావద్దని జొన్న పిండి, పసుపు, ఉప్పు 3 కలిపి ఇలా కడుక్కుంటామండి, కడిగేసుకుంటాము. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, నీసు వాసన అస్సలు రాదు. నిమ్మకాయ కూడా వేసుకోవచ్చండి, మన ఇష్టం అది. ఫ్రెండ్స్, ఫిష్ కడగడం అయిపోయింది. రెసిపీ చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ఇంగ్రీడియంట్స్ చెప్తాను, చూడండి ఫస్ట్. ఫ్రెండ్స్, మా ఫిష్ 1.5 kg కాబట్టి దానికి ఎంత ఇంగ్రీడియంట్స్ పడుతుందో అవి మాత్రమే నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. కొబ్బరి, పుట్నాలు, 2-3 ఎల్లిపాయలండి, 4 జీడిపప్పులు, చిన్న దాల్చిన ముక్క చెక్క అండి, అలాగే 4-5 యాలకులు, మిరియాలండి, కొన్ని మెంతులు ఫ్రెండ్స్, అలాగే జీలకర్ర, అలాగే ధనియాలు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. వీటిని మంచిగా ఫ్రై చేసుకోండి. మంచిగా వేగిపోయాయి ఫ్రెండ్స్, పక్కకు తీసుకోవాలి వీటిని. ఉల్లిగడ్డలు, టమాటాలు వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేసి కూడా వేయించుకోవచ్చండి, అది మీ ఇష్టం.
ఫ్రెండ్స్ నేను వితౌట్ ఆయిలే వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్. మంచిగా వేగిపోయాయి కదా, వీటిని ఒక పక్కకు తీసుకుందాము. వీటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఇవి మిక్సీ పట్టుకుందామండి. ఈ మిక్సీ పట్టుకున్న దాంట్లోనే టమాటాలు, ఉల్లిగడ్డలు వేసుకోవాలండి. అలాగే నేను చింతపండు ముందుగానే నానబెట్టుకున్నానండి. తొక్కతో పాటు అలాగే వేసుకోవాలి. ఇందులోనే కొంచెం మిర్చి పౌడర్ కూడా యాడ్ చేసుకుందామండి, మన కర్రీకి సరిపోయేంత. మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. దీన్ని మళ్ళీ ఇంకోసారి మిక్సీకి వేసుకుందాము. ఇక ఫస్ట్ ఆయిల్ వేసుకుందామండి. నెక్స్ట్ అల్లం పేస్ట్ అండి. ఇది హోమ్ మేడ్ అల్లం పేస్ట్ అండి. హోమ్ మేడ్ అల్లం పేస్ట్ అండి. అందులోనే పసుపు కూడా యాడ్ చేసుకుంటానండి. అలాగే 2 పచ్చిమిర్చీలు అండి. అలాగే కరివేపాకు కూడా అండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందంతా ఇందులో వేసుకుందామండి. దీన్ని మంచిగా కలుపుకోవాలండి. ఇందులో కొంచెం వాటర్ వేసుకుని కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. అందులో ఏమైనా పచ్చి వాసన గిట్లా ఉంటే పోతుంది మొత్తం. చింతపండు నానబెట్టిన వాటర్ పోసుకుంటున్నానండి నేను. ఇలా మంచిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని దీన్ని మంచిగా ఇంకా కుక్ చేసుకుందామండి.
ఇందులోనే వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి ఒక 10-15 నిమిషాలు. ఫిష్ పీసెస్ని ఫ్రై చేసుకుందామండి కర్రీలో వేసుకునేందుకు. పసుపు, ఉప్పు, ఆయిల్ అండి. ఈ 3 వేసుకొని ముక్కలను మంచిగా కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ముక్కలు చెదరకుండా మంచిగా బాగొస్తాయండి. ఫ్రై కోసం పెనంపై ఆయిల్ వేసుకుందామండి. మరోవైపు కూడా తిప్పి ఫ్రై చేసుకోవాలండి. ఇలా అన్ని పీసెస్ కూడా ఫ్రై చేసుకోవాలండి. ముక్కలు తెగకుండా గట్టిగా అలాగే ఉంటాయండి. వేగిన ముక్కలు ఇలా పక్కకు తీసుకోవాలండి. అన్ని పీసెస్ ఇలా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలండి. పులుసు కూడా బాగా ఉడికిందండి. ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఈ పులుసులో యాడ్ చేసుకుందామండి. పీసెస్ కూడా బాగా ఉడికిపోయినాయండి. వామ వేసుకోవాలండి చివరకు. ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. ధనియాల పొడి యాడ్ చేసుకోవాలండి. జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలండి. లాస్ట్కి గరం మసాలా అండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చేపల పులుసు రెడీ అయిపోయిందండి. మా వారిని అడిగి తెలుసుకుందామండి కర్రీ టేస్ట్ ఎలా ఉందో. బాగుందా బుజ్జి? బాగుంది, సూపర్. కుడి కుడి సూపర్.
కుడి సూపర్. సూపర్. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి లాగ్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ మీ సుమ. బాయ్.